ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రభు తన కృపచేత ఈ సమస్యకు చివరి దినంలోకి మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుకుందాం. రానయ్యున్న నూతన సంవత్సరంలో ఆయనతో పాటు ఇంకా ముందుకు వెళ్ళేదానికి తన కృపను మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థనాపూర్వకంగా ఈ దినపు వాక్యంలోకి వెళ్దాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన యేసయ్య, ఉదయకాల సమయానికి వందనములు. ఈ కృపను బట్టి ఈ సంవత్సరం అంతా మేము దేవా దాటి వచ్చేదానికి, ఈ చివరి దినములోకి ప్రవేశించడానికి మాకిచ్చిన నీ కృప కొరకు వందనాలు. ఉదయకాల సమయమున మమ్మల్ని ఒక్కొక్కరిని ఆయన ఈ వాక్యము చేత బలపరచు, ఆదరించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము కీర్తనల గ్రంథము 103వ కీర్తన మొదటి వచనము చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఈ వాక్యము మనకు చాలా బాగా తెలుసు. ఒక క్రైస్తవుడుగా ప్రతి దినము ఈ వాక్యమును మనము అలవాటు చొప్పున చెప్పే ఒక కార్యం కావాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు అని దావీదు మహారాజు ఆ దినమున చెప్పిన మాటను మనము ప్రతిదినము ఆయన వైపు చూస్తూ చెప్పి ఆయనను సన్నుతించే వారిగా ఉన్నాం. అయితే ఇందులో ఉన్న దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ప్రేమను, ఆయన చేసిన ప్రతి కార్యమును నీవు ఎలాగూ ఇతరులకు జ్ఞాపకం చేసే వ్యక్తిగా ఉన్నావు, అదే రీతిగా నిన్ను నీవు ఎలాగూ పరీక్షించుకుంటున్నావు అన్న కార్యంను ప్రభు మన ముందు ఉంచుతూ ఉన్నాడు. దావీదు మహారాజు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగము ఉన్న సమస్తమా అంటున్నాడు. అంటే తను తాను పూర్ణముగా దేవునికి అప్పగించుకున్నాడు. ఆయన చేసిన మేలు, ఎలాగూ నన్ను ఒక చిన్న బాలుడుగా గొర్రెలు మేసుకునేవాడిగా ఉన్న నన్ను ప్రేమించి ఈ రాజ్యమునకు రాజుగా చేసినాడు. బలహీనముగా ఉన్న నన్ను బలవంతుడిగా చేసినాడు. పోరాటం మధ్యలో ఉన్న నన్ను స్థిరపరిచినాడు. నన్ను సింహాసనం ఎక్కించినాడు అని దావీదు మహారాజు దేవుణ్ణి ఎలాగో తన హృదయముతో ప్రేమతో స్తుతిస్తూ ఉన్నాడు. ఆయనను ఘనపరుస్తున్నాడు, తన ఆత్మతో, తన అంతరంగముతో చెప్పుచున్నాడు అని మనము చూడగలం. 2వ వచనము చూసినట్లయితే ఆయన చేసిన దేనిని మరొకకు, ఆయన చేసిన ఏ మేళ్లను మరొకమని తన అంతరంగముతో చెప్తున్నాడు. అనగా దేవుని యొక్క కార్యములను జ్ఞాపకం చేసుకుంటాడు, దేవుని యొక్క కృపను జ్ఞాపకం చేసుకుంటాడు, దేవుని కొరకు నిలబడాలని ఆశించిన వ్యక్తిగా ఆయన ఉండటం మనం చూస్తున్నాం. ఆయన తన యొక్క కృతజ్ఞతను ఎలాగూ చెల్లించినాడు, ఎలాగూ ఆయన బయలుపరిచినాడని చూసినట్లయితే బైబిల్ అనేక సార్లు ప్రభువుని స్తుతించాలి, దేవుని ఘనపరచాలి, ఆయన ఆరాధించాలి, ఆయన సన్నిధికి వెళ్ళి నేను ఆనందించాలి అని ఆశ కలిగిన ఒక వ్యక్తిగా మనము దావీదు మహారాజుని గురించి చూస్తున్నాం. అలాంటి ఆశ కలిగిన వారిగా, అలాంటి మనస్సు కలిగిన వారిగా దేవుని కొరకు మనం ఎదురు చూడాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఆయన చేసిన మేళ్లను, ఎన్ని మేళ్లను ప్రభువు చేసినారు, ఎన్ని కార్యములు ఆయన మనకు చేసినారు, మన పట్ల తన కృపను ఎలాగ చూపించినారు అనేది ఎన్నడూ మర్చిపోరాని ఒక విషయంగా ఉంటుంది. చీకట గల దొంగ ఊబిలో చిక్కుకున్న ఒక వ్యక్తిని బయటికి తీసి అతన్ని బాగు చేస్తే, లేకపోతే అతనికి సహాయం చేస్తే అతడు ఎలాగూ కృతజ్ఞతగా ఉంటాడు. నా ప్రాణము ఇక నేను మరణించిపోతాను, ఇక చనిపోయే స్థితికి వెళ్ళిపోయాను, నన్ను కాపాడేవారు ఎవ్వరూ లేరు అన్న ఒక స్థితిలో ఉన్న వ్యక్తిని ఎవరో సహాయం చేసి బయటకు తీసి అతన్ని శుభ్రము చేసి మరలా అతనికి జీవమును ఇచ్చిన, లేకపోతే తన యొక్క ప్రాణమును కాపాడిన వ్యక్తిని చూసినట్టు ఎంత కృతజ్ఞత కలిగి ఉంటాడు. అలాగూ మనము కూడా ప్రభువుని ప్రతి దినము కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఎందుకంటే అపవాది యొక్క ఉచ్చులో చిక్కుకొని మరణ పాశము మనల్ని బంధించినప్పుడు
మరణమునకు మనము లోనైన వారిగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించినాడు, తన కృపనిచ్చినాడు, విడిపించినాడు, తన యొక్క సహాయం ఇచ్చి బాగు చేసినాడు. ఆ కార్యంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాగో మనల్ని ఆయన లేవనెత్తున్నాడన్న కార్యంలో జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాగో తన యొక్క కృపను పంపించినాడన్న కార్యము జ్ఞాపకం చేసుకొని ఆయన వైపు చూస్తూ ముందుకు వెళ్ళడానికి ఈ దినము నీవు పరీక్షించుకోవాలి. నీ జీవితంను పరీక్షించుకోవాలి. దేవుని మేళ్లను మర్చిన అనుభవంలో ఉన్నావా? దేవుని మేళ్లను మర్చిపోయి జీవిస్తున్నావా? లేకుంటే ఆయన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞత కలిగిన జీవితం కలిగి ఉన్నావా? ఈ దినములో అనేక మంది క్రైస్తవులు, విశ్వాసులు అని చెప్పబడిన వారు కూడా దేవుని చేత ఆశీర్వదించబడిన తర్వాత, దేవుని యొక్క మేళ్లను పొందుకున్న తర్వాత దేవునికి దూరమైపోయినారు, దేవుని యొక్క కృపను పోగొట్టుకున్నారు. అయితే నీవు ఆయన కృపను పోగొట్టుకోకుండా ఆయనతో ఇంకా స్థిరపడాలని ఆశించినట్లయితే నీ హృదయమును దేవుని సన్నిధిలో ప్రతిదినం పరీక్షించుకో. దావీదు మహారాజు చెప్పినట్టు రీతిగా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమా యెహోవాను సన్నుతించుము అని దావీదు చెప్పిన రీతిగా ఆయన చేసిన ఏ మేళ్లను ఎన్నడూ మర్చిపోరాదని ఆయన తన యొక్క అంతరంగముతో, తన యొక్క హృదయముతో చెప్పిన రీతిగా నీవు నేను మనల్ని పరీక్షించుకుంటూ దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్ళాలని ప్రభు ఆశిస్తున్నాడు. రానయ్యున్న నూతన సంవత్సరంలో ఆయన తన కృపను నీకు అనుగ్రహించి నిన్ను నడిపించినట్లుగా ఆయన ఈ సంవత్సరంలో నీకు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన వైపు చూస్తూ ముందుకు వెళ్ళు. ఆయనను స్తుతించుము, ఆయన గణపరచుము, ఆయనను ఆరాధించుము. ఆయన స్తుతులకు పాత్రుడు, స్తోత్రాలను చెల్లించడానికి ఆయన అర్హుడు అని మనం గ్రహించుకోవాలి. మనము ఆయన చేసిన ఏ కార్యము ఎన్నడూ మర్చిపోకుండా ఆయన వైపు చూసి ముందుకు వెళ్ళడానికి ప్రభు సహాయాన్ని కోరుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఈ ప్రాతకాల సమయమున నీవు మా పట్ల చూపించిన నీ కృప కొరకు వందనాలు చెల్లించుకుంటూ, మేము బలహీనులమైనప్పటికీ మమ్మల్ని కనికరించి నీవు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి స్తోత్రములు. మా యొక్క హృదయమును ఆయన, మా యొక్క అంతరంగమును నీ ముందు యథార్థముగా కాపాడుకుంటూ నీ వైపు చూసి నడిచే అనుభవము దయచేయండి. యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉంది. ఆయనతో పాటు మనం నడిచేదానికి మన హృదయాల్ని పరీక్షించుకునే కృపను అనుగ్రహించును గాక. ఆమేన్.